దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ వాక్య సందేశాలు ఉంటుంది మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31 వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయబడువడు. ఇక్కడ దేవుని యొక్క లక్షణం తెలియజేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయబడువడు. మన దేవుని యొక్క లక్షణం ఏంటంటే కనికరం గలవాడు. ఆయన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు దేవునికి ప్రేమించినంతగా ప్రేమించలేని స్థితి కనిపిస్తూ ఉంది. దేవుడు ఆజ్ఞాపించాడు, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను తిక్రమించి వీరు విగ్రహాల తట్టు వీరు హృదయాన్ని తిప్పుకున్నారు. దేవుని కాని వాటిని వీరు సేవించారు. జీవము గల దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన చేశారు. చాలాసార్లు దేవునికి ఆయాసపరిచారు. ఈ విధంగా తద్వారా వీరి జీవితాల్లో నెమ్మదిని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడు కనికరం గలవాడు, నిన్ను చేయబడవాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీరే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి లేవనెత్తి దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆర్థిక పరిస్థితుల గురించి నువ్వు బాధపడుతున్నావా? బిడ్డలు పెద్దవారయ్యారు, వివాహాలు జరగట్లేదని నిరాశ నిస్పృహకు గురవుతున్నావా? బాగా చదువుకున్నాను, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు తగిన ఉద్యోగం లేదని నువ్వు నిరాశ చెందుతున్నావా? అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఈ పరిస్థితి నుంచి నేను ఎప్పుడు బయటకు పడతాను, నేను ఎప్పుడు ఆరోగ్యం ఉంటాను, జీవితకాలం అంతా ఈ అనారోగ్యంతో గడపాల్సిందేనా అని నువ్వు నిరాశపడుతున్నావా? అయితే ఆ స్థితి అంతటి నుంచి నిన్ను విడిపించడానికి, నీకు సహాయపడడానికి నీ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరం గల దేవుడు. మన దేవుడు మన పట్ల చేయబడి ఉన్న దేవుడు. ఆయన మన పట్ల ఆయన కృపను, కనికరాన్ని, ప్రేమను చూపించే దేవుడు మన దేవుడు. నువ్వే పరిస్థితులు ఆ పరిస్థితి నుంచి లేవనెత్తే దేవుడు నీ దేవుడు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు ఆయాసపరిచినప్పటికీ ఆ పరిస్థితి నుంచి వారు లేవనెత్తాడు. మనం నమ్ముకున్న దేవుడు కనికరం గల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. యోనా జీవితం చూసినట్లయితే నినివేకి వెళ్ళమంటే తర్షీషుకుపోతున్నాడు. దేవుని మాట వెనుక ఆయన సొంత ఆలోచనలు మీద ఆధారపడి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతుంటే గొప్ప విపత్తును ఆయన ఎదురైంది. సముద్రంలో గొప్ప తుఫాను ఎదురైంది. వాడ బద్దలైపోతుందా అన్నట్లుగా ఆ పరిస్థితి ఎదురైంది. అయితే ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఇదిగో నన్ను ఈ సముద్రంలో వేయండి అని చెప్పేసి ఆ నావికులతో చెప్పినప్పుడు, ఆ సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు కనికరం గల దేవుడుగా ఆయన జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యోనా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. ఒక చేపను పంపించి సురక్షితంగా ఏ దేశమైతే, ఏ ప్రాంతమైతే వెళ్ళమన్నాడో అదే ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు.
దేవుడు యోనొచ్చి విడిచిపెట్టలేదు. క్షేమకరంగా నినివే పట్టణానికి దేవుడు నడిపించాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఎలాంటి విపత్తులు గుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఎలాంటి ప్రతికూలత గుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పటికీ మీకు చేయబడిన దేవుడు, గొప్ప కనికరం గల దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోనాను రక్షించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఆయన పట్ల కృప చూపించిన దేవుడే నీ పట్ల కృప చూపుతాడు. నీవే స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటి నుంచి నేను లేవనెత్తుతాడు. ఏ విషయంలో విచారణ చేస్తున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఈ సమస్య నుండి నేను ఎప్పుడు బయటపడతానని ఆలోచిస్తున్నావో, ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయని నువ్వు ఎదురు చూస్తున్నావో, నేను చేయబడిన దేవుడు నీకున్నాడనే విషయాన్ని ఇదైనా నా జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడు కనికరంగల దేవుడు, నేను చేయబడవుడు. ఆ పరిస్థితి అంతటి నుంచి తారుమారు చేసే దేవుడు మన దేవుడు. ఏ ప్రతికూలత అయితే నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటినీ అనుకూలపరిచి నీ హృదయం నుండా సంతోషాన్ని, సమాధానాన్ని నింపబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీకన్నా మరి దేనిని ప్రేమించుకున్న ప్రభువా, పరిపూర్ణంగా మీకు ప్రేమించగలిగే స్థితిని దయచే ప్రభువా. చాలాసార్లు మీకు ఇచ్చిన స్థానం మరి దేనికో ఇవ్వడం వల్ల మా జీవితాల్లో చాలాసార్లు ఆయాసానికి గురయ్యాం ప్రభువా. అయితే ఈ దినాన్ని నువ్వు మాట్లాడవు ప్రభువా. నీ దేవుడు కనికరంగల దేవుడు, నీ చేయబడవుడు. మా విపత్తుల నుంచి, మా ప్రతికూలతల నుంచి, మా సమస్యల నుంచి మాకు విడిపించి లేవనెత్తు దేవుడు అని ఇదేనా మాకు జ్ఞాపకం చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇగో ప్రభువా, విడవని ఎడబాయిని మీ ప్రేమను బట్టి మీకు స్తుతిస్తూ మీ నామను మహింపరుస్తూ మీ నిత్యమైన వాత్సల్యాన్ని మా పట్ల చూపించి నడిపించమని, మా జీవితం అంతా ప్రభువా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేయబడిన దేవుడు మీతో నిత్యముగా తోడుగా ఉండి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.